హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంజే కుకింగ్ మచ్చా. ఈరోజు మనం కర్ణాటక బార్డర్లో ఉన్నాం. ఫిష్ పట్టుకొచ్చినాం. ఇదేం విలేజ్ మామ? ముష్టికోయిల. కర్ణాటక బార్డర్లో ముష్టికోయిల విలేజ్లో ఉన్నాం. బాగా రాత్రి అయిపోయింది, అయినా చేపలు పట్టుకొని వచ్చినాం. ఇప్పుడు చేపల కూర రెడీ చేద్దాం. ఎలా ఉంటుందో చేద్దాం మామ. చేద్దాం. ఓకే రండి చేద్దాం. కట్ చేసి కర్రీ రెడీ చేస్తాం, చూడండి. పీసు కట్ అయితే అస్సలుగా కట్ అవుతుంది, మొత్తానికి కట్ అవుతలేదు. చేయి వస్తుంది కట్ చేసి. ఈ చేప వచ్చేసి చూడండి, తలకాయ ఎంత ఉందో. ఇది 3 కిలోలు ఉంది చేప. తలకాయ కోయడానికి మస్తు తలకాయ పడ్డ. ఈ మన దగ్గర ఆధారాలు కరెక్ట్ లేవు. ఓకే మరి కోసే, ఇక మొత్తం కోసే. ఓకే ఓకే చూపెడదాం. రెడీ చేద్దాం. చేపల కూర, చేపల పులుసులో కావాల్సిన పదార్థాలు: 2 ఉల్లిగడ్డలు, 2 ఎల్లిపాయ, కొంచెం అల్లం, పచ్చిమిర్చి, చేపల కూర. రెడీ చేద్దామా? ఓకే రండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఉల్లిగడ్డల్ని మనం కాల్చుకుందాం. పొయ్యి మీద కాల్చుకుంటే చేపల కూర మస్తు టేస్ట్ ఉంటుంది. కాల్చుకుందాం. ఓకే రండి కాదు. ఓకే అయిపోయింది. ఉల్లిగడ్డ కాల్చుకుందాం. మనం ఇప్పుడు నీళ్ళు తీసుకుందాం. వీటిని కొంచెం మీద ఉన్నది పొట్టు ఉంటుంది కదా, లైట్గా ఇట్లా ఉండాలి. బ్లాక్ ఉంటున్నా కొంచెం లైట్గా కాలింది మొత్తం తీసేసి కొంచెం కట్ చేసుకొని ఇప్పుడు చేద్దాం. ఓకేనా? కాల్చిన ఉల్లిగడ్డను మనం కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక రెడీ చేద్దాం. కండ్లకు నీళ్ళు వస్తున్నాయి ఉల్లిగడ్డ కట్ చేస్తే. ఓకే రెడీ చేద్దాం. చింతపండు నానేసుకుందాం. ఇప్పుడు చింతపండు నానేసుకొని పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక రెడీ చేద్దాం చేపల కూర. ఓకేనా రండి. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనం అల్లమును ఎల్లిపాయ అందులో వేసుకుందాం. ఓకేనా రండి. మిర్చి ఉన్ను ఈ కాల్చిన ఆనియన్స్ ఇవి వేసుకుందాం. ఓకేనా రండి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకేనా
పసుపు వేసుకుందాం. పసుపు ఓకేనా. ఇప్పుడు అందులో చేపలు వేసుకుందామా. చేపలు వేసుకొని కలుపుకొని తర్వాత చింతపులుసు పోతాం. ఓకేనా రండి. ఓకే ఫ్రెండ్స్, చింతపులుసు పోతాం ఇప్పుడు. పిసికిన చింతపులుసు ఇందులో పోతాం ఇప్పుడు. ఓకే రండి. ఓకే ఫ్రెండ్స్, మూత పెట్టేసుకున్నాం రండి. ఓకే ఫ్రెండ్స్, ఉడికింది. కారం వేసుకున్నాం ఇప్పుడు. కారం పొడి ఎట్లా వేసుకున్నాం చెప్తే ఇప్పుడు రండి. కొంచెం చింతపులుసు తీసుకోవాలి. కొంచెం తీసుకొని ఈ కారం ఇందులో కలుపుకొని అందులో పోయాలి. ఓకేనా రెడీ రండి. ఓకే ఫ్రెండ్స్, ఈ కలిపిన కారం పొడిని అందులో పోసుకుందాం ఇప్పుడు. ఓకేనా. చేపల కూరకు కావాల్సిన పదార్థాలు మొత్తం వేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు లైట్గా మంట పెట్టుకొని ఉడికించుకున్నామంటే చేపల కూర రెడీ అయిపోతుంది. ఓకేనా. మూత పెట్టేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, మన చేపల కూర రెడీ అయిపోయినట్టుంది. రెడీ అయిందో కదా చూద్దాం రండి. ఓకే ఫ్రెండ్స్, మన చేపల పులుసు రెడీ అయిపోయింది. మెక్కేద్దాం ఇక. తిందామమ్మా. రెడీ అయింది. తిందాం. తిని ఇప్పుడు నేనుగా చెప్పేది నువ్వు చెప్పాలి ఎట్లుందో. కుమ్ముడు కాదు, ఎట్లుందో చెప్పాలి నువ్వు. చెప్తాం. ఓకే రెడీ, లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, చేపల కూర రెడీ అయిపోయిందమ్మా. అన్నది కర్ణాటక ఇక్కడ. ఓకే మామ తిందామా. ఓకే రెడీ అన్న. చెప్పు ఎట్లా ఉందో చెప్పు విధంగా. ఓకే మామ. ఓకే ఓకే. ఎట్లా వస్తున్నా వాసన. ఇది రాజా. ఓకే అన్న తిన్నావా. తిన్నాం. ఇది చెప్పండి ఎట్లుందో. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, తింటున్నా ఎట్లుందో చెప్తారు వీళ్ళు. ఎట్లున్నా
బాగుంది. ఎట్లుంది మామ? సూపర్ ఉంది. నాసులో బాగా నచ్చింది, వీళ్ళకి నచ్చింది అట నేను చేసినామంట. ఎందుకంటే రోజు నేనే చేసి నేనే బాగుందంటే బాగాలేదు, అందుకే ఈరోజు వీళ్ళకు తింటూరు వీళ్ళు. ఎట్లుంది? బాగుంది కదా? బాగుంది. అక్కడ చెప్పండి ఎట్లుంది? బాగుంది. ఇంకా చెప్పు. సూపర్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్లో పెట్టండి. ఓకేనా? ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఎంజే కుకింగ్ మచ్చా ఛానల్. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.